గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని హెరాస్ చేశారో ఆ కారణంతోనే మరి ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకోవాలా, కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా, లేదంటే నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది జరిగిందా, దానికి ఆధారాలు ఉన్నాయా? సార్, లిక్కర్ స్కామ్ అనేది ఎట్లా అంటారంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అరెస్ట్ చేశారు, తెలంగాణలో కవిత అరెస్ట్ చేశారు, ఆంధ్రాలో ఏపీ దీనికి సరైన ఆధారాలు సేకరిస్తారు. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగింది. చూడండి సార్, ఒకటి ఫోన్ పేలు ఉన్నాయి, స్కానర్స్ పెట్టి డబ్బులు, కానీ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడైనా స్కానర్ ఎక్కడైనా డబ్బులు కలెక్ట్ చేశారా? మేక్ షాప్ చేయలేదు, క్యాష్ అండ్ ఆ డబ్బులన్నీ కూడా నైట్ అయితాం 10 గంటల తర్వాత వెహికల్ ఈ డబ్బులన్నీ రవాణా చేసి ఒక ప్రముఖ వ్యక్తికి అందజేసేవారు. 100% అండి. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగింది. రైట్ 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 తులసిరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికారం ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడుతుంది. రేగడి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మణరావు ఎస్ లక్ష్మణరావు గారు, పేరు నాని గారు ఆవేదన ఎక్కువ చెందుతున్నారు. అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టు, అక్కడేమో ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న వారికి మీరేం సమాధానం చెప్తారు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్ఎన్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సబ్మిషన్. లక్ష్మీకాంత్ గారు అన్న మీ పక్కనకి వచ్చింది. ఎస్ వన్ సైడ్ టు సారీ టు బ్రదర్, ఇందాక ఆ డిబేట్ లో అటువంటి వర్డ్స్ ఇవ్వకూడదు. సారీ టు సే. రైట్. ఓకే, ఆ డిబేట్ లోకి వెళ్తే లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఈ 11 నెలలు, ఇంకా మరొక 10-15 రోజులతో 1 year కంప్లీట్ అవుతుంది. ఈ 1 year లో కూడా రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టాన్ని మనం గమనిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మీద అక్రమ కేసులు బంధించి 100 మంది అరెస్ట్ చేశారు. రోజుల తరబడి 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టారు. అది అయిపోయింది. ల్యాండ్ మ్యాపింగ్ అని చెప్పి, అవి అక్రమంగా కబ్జాలు అని చెప్పి అవి కొన్ని రోజులు తీసుకొచ్చారు. పీడిఎస్ భీమ్ అని చెప్పారు, అవి కొన్ని రోజులు నడిపారు. అవి అక్కడ ముంబై నటిని తీసుకొచ్చారు, ఇగో అన్యాయం జరిగిపోయింది ఆడపిల్లకి అని చెప్పి ఇంకొన్ని రోజులు నడిపారు. ఇంకేముందరా అంటే ఇగో లిక్కర్ మాఫియా అని చెప్పి కొత్తదనాన్ని పైకి తీసుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ కూడా ఈ యొక్క భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేనటువంటి ఒక మంచి సాహసం, ఒక మంచి నిర్ణయం. గవర్నమెంటే ఈ యొక్క లిక్కర్ స్కీమ్ని అమలు చేయడం, అమ్మడం విధానం ఏదైతే ఉందో అది కొత్త విధానం. సో తద్వారా 16,500 మందికి జీవనోపాధి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి, మనం చూస్తే ప్రభుత్వం మద్యం అమ్మింది. ప్రభుత్వం ఎలాగ స్కామ్ చేస్తే నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా అప్పుడులో ఉన్న ఆరోపణలు డిజిటల్ పేమెంట్లు లేవు. డిజిటల్ పేమెంట్లు ప్రతి ఏ మద్యం షాప్కి కూడా డిజిటల్ పేమెంట్లు లేవు. లాస్ట్లో ప్రతిపక్షాలు, అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన గోల చేస్తే అక్కడక్కడ డిజిటల్ పేమెంట్లు పెట్టిన పరిస్థితి. కానీ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు డిజిటల్ పేమెంట్ లేవని ప్రధాన ఆరోపణ. ఎందుకు డిజిటల్ పేమెంట్లు లేకుండా ఉండాల్సి వచ్చింది? లక్ష్మీనాథ్ గారు, డిజిటల్ పేమెంట్ చేస్తే అవినీతి జరగదు, డిజిటల్ పేమెంట్ చేయలేదు కాబట్టి అవినీతి జరిగింది అనడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. డిజిటల్ పేమెంట్కి, బై హ్యాండ్ క్యాష్కి ఉన్నతంత వ్యత్యాసం ఏంటి? ఇక్కడ ప్రతి షాపుని ఉదయం 10 గంటలకి ఓపెన్ చేసిన షాపు నైట్ 9 గంటలకు కట్టే లోపు వీళ్ళు ఎన్ని సీసాలు అమ్మారు, ఎన్ని కేసులు అమ్మారు, ఎంతవరకు వాళ్ళు అమ్మారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాపుకి అక్కడ
1,00,000 నుంచి 2,00,000 వరకు టార్గెట్ ఇచ్చేవారండి. ఆ ఊర్లో లక్ష్మణరావు గారు నా క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలేదు. ఎస్, డిజిటల్ పేమెంట్లు లేకపోయినంత మాత్రాన ఫ్రాడ్ జరిగిందని కాదు, కానీ ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు అది క్వశ్చన్. ఎస్, నేను అదే చెప్తా. డిజిటల్ పేమెంట్ పెట్టాలన్నా డిజిటల్ పేమెంట్ చేస్తేనే అవినీతి జరగదనడానికి అసలు అది కాదండి. డిజిటల్ పేమెంట్ వల్ల ఏంటి యూజ్ ఏంటి? బై హ్యాండ్ తీసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? గవర్నమెంట్ వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ని రీసైక్లింగ్, వచ్చిన అమౌంట్ని రీసైక్లింగ్ ప్రతి పథకానికి, ఉద్యోగస్తులకి శాలరీకి, ప్రతి దానికి కూడా వచ్చిన అమౌంట్ రీసైక్లింగ్ జరిగేటప్పుడు ఇక్కడ డిజిటల్ బై హ్యాండ్ ఏంటి క్వశ్చన్ నాకు అర్థం కాదు. డిజిటల్ చేస్తే అవినీతి జరగదా? డిజిటల్ చేయబోతే అకౌంటబిలిటీ ఉంటుంది కదండి. డిజిటల్ పేమెంట్ జరిగితే అకౌంటబిలిటీ ఉంటుంది. బై హ్యాండ్ అయితే అది ఏదైనా జరగచ్చు, ప్రజలకే పెట్టచ్చు, సొంతగా వాడుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. చాలా తప్పు. డిజిటల్ చేస్తే అకౌంటబిలిటీ ఉంటుందండి. ఏంటి, ఎక్కడ డిజిటల్ చేసిన అమౌంట్ ఎక్కడికి వెళ్తుందండి? ఏ బ్యాంక్ లో డిజిటలైజేషన్ అవుతుందండి? ఏ బ్యాంక్ లింకప్ చేశారండి? డిజిటలైజేషన్ అనేది ఏ బ్యాంక్ లింకప్ చేశారు? రాష్ట్రం మొత్తం ఈ చేసిన డిజిటల్ అమౌంట్ కూడా ప్రతిరోజు అమౌంట్ కూడా ఏ బ్యాంక్ లో వీళ్ళు క్రెడిట్ అయ్యేటట్టు చేశారు. బై హ్యాండ్ క్యాష్ ఏ బ్యాంక్ లో క్రెడిట్ అవుతా ఉంది? నేను ఒకటే చెప్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ఈ రోజున బై హ్యాండ్ తీసుకున్న క్యాష్ ఈవినింగ్ వరకు ఏదైతే క్లోజ్ చేస్తూ ఉన్నారో ఆ అమౌంట్ ప్రతిది కూడా ఆ బ్యాంక్ వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళు ఏ బ్యాంక్ అయితే ఆ దగ్గరలో ఉన్న బ్యాంక్ వాళ్ళు కడతారు, ఆ టీడీ తీస్తారు. ఇగో ఈ రోజున ₹1,00,000 అమ్మ, 2,00,000 అమ్మ అని చెప్పి గవర్నమెంట్ కి డీడీ తెస్తారు. విత్ అక్కడ సిస్టమ్ ఉంటుందండి వాళ్ళ దగ్గర, కంప్యూటర్ లో ఏదైతే ఉంటుంది. ఏదైతే లక్ష్మణరావు గారు ఏదైతే ఉందో, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడులో ఉన్న మాజీ IAS ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, ఇంకో 2-3 పేర్లు కూడా దీనిలో వస్తున్నాయి. హైకోర్టు వెళ్తే హైకోర్టులో కూడా చుక్కెదురైంది, బెయిల్కి నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. మరి సిట్కి వాళ్ళు కరెక్ట్గా అన్నీ చెప్పగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు కదా. మరి వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజున వైసీపీ కండ వేసుకున్న లక్ష్మణరావు గారిని అరెస్ట్ చేశారా? మీ మీద కేసులు పెట్టారా? పెట్టలేదు కదా. అంటే నిప్పులేంతే పొగరాదు అని ప్రజలు అనుకునే మాట. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజున మీరు చేసినటువంటి ఓఎస్లీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ ఎవరండి? IASలు. అంటే మీరు IASలు IPSలు అరెస్టులు చేస్తే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి IASలు IPSలు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. ఏదో క్షణంలో ఏదో ఒక రోజున ఆ IASలు IPSలు వాడుకోవాల్సింది మీరే. వాళ్ళు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అరెస్ట్ చేయడం అంటే ఇదే సంస్కృతి నాకు అర్థం కాదు. అంటే అధికారులను అరెస్ట్ చేయడం అంటే అందరినీ చేయరు కదండి, తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అన్యాయం చేశారో పోలీసుల్ని, ఒక్క మాట, గొడ్డలప్పు తీసి కొడతానని చెప్పారు ఆయన పోలీసుల్ని. ఎవరిని అన్యాయం చేసిన వాళ్ళని అన్నారు, అందరినీ అనలేదు కదా. మీరే ఒప్పుకుంటారు దానికి? అందరినీ అన్నారా? ఇది కూడా అంతే కదా. వినాలా లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? వాళ్ళు ఏమైనా మంత్రుల, ఎక్సైజ్ శాఖ మినిస్టరా, లేదా ఆ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్లా? నాకు అర్థం కావట్లా ఎలా ఇంక్లూడ్ చేశారు వాళ్ళకి. అసలు అవినీతికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఇంకొక విషయం, ఇక్కడ 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు 3,200 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది? ఏ దేశానికి మనీ లాండరింగ్ అయింది? ఏ దేశానికి మనీ ట్రైల్ చేశారు? ఏ రూపంలో చేశారు? ఏ అకౌంట్ లో పడింది? తీసుకురమ్మని చెప్పండి. రైట్. మేము కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళు 9,009 వినండి సార్, చెప్పండి. 99,000 కోట్ల రూపాయలు, అంటే 99,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మితే 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటలైజేషన్ అయినాయి. మిగతా అమౌంట్ బై హ్యాండ్ తీసుకున్నారు. అందుకే స్కామ్ జరిగింది. 3,400 కోట్లని ఏదో నోటికి వచ్చినట్టు చెప్తా ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ దగ్గర ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంట్లు ఉన్నా మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, అంతర్జాతీయ కోర్టుకి వెళ్తారు, వెళ్ళండి. మేమందరూ సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ తప్పు చేయలేదు. మా యొక్క కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఎండీలు కానీ మేము ఎక్కడ కూడా ఈ కొత్తగా డిస్టిలరీకి ఇచ్చింది లేదు.
కొత్త బ్రాండ్లు తెచ్చింది లేదు, ఎవరి ద్వారా కమిషన్లు తీసుకున్నది లేదు, ఎవరి ద్వారా మేము కమిషన్లు ఆశించింది లేదు. Right. మేము అక్కడ కూడా 43,000 బెల్ట్ షాపులను మేము తీసామండి. 43 బెల్ట్ షాపులు తొలగించాం, పర్మనెంట్ రూములు తొలగించాం. 4,200 ఉన్నటువంటి వైన్ షాపుల్ని 2,900 వైన్ షాపులు చేసాం. అంటే 1,300, 1,400 వైన్ షాపులు తగ్గించాం. అంతేగాని ఈ రోజున వైన్ షాపులు పుట్టుకొక్కలాగా వెలువెలిచాయి. ప్రతి కిరాణా షాపు కూడా ఒక బెల్ట్ షాప్ లో తయారైంది. 50,000 బెల్ట్ షాపులు ఇచ్చారు. దాదాపుగా ఎవరు తప్పు చేసినా 4 వాళ్ళు లక్షల ప్రజా permit కోర్టులో రూములు ఇచ్చారు. లక్ష్మణరావు గారు 4 లక్షల permit Yes, రూములు అంటే yes. లక్ష్మణరావు గారు permit రూముకి లక్ష్మణరావు గారు 20 నుంచి 30 లక్షలు Yes. తీసుకుని permit Yes. రూములు ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎవరు ఏ రకంగా తప్పు చేసినా కమిషన్ తీసుకున్నారు? లక్ష్మణరావు గారు ఏ ఒక మాట. రకంగా ఈ 1 year లో మీరు లక్ష్మణరావు గారు. లక్ష్యాన్ని అడ్డం పెట్టుకుని ఎంతలాగా అభివృద్ధి చేశారో త్వరలోనే లెక్కలు మీరు చూపిస్తాం. Yes. లెక్కలను ప్రవేశపెడతాం. లక్ష్మణరావు గారు చెప్పిన లక్ష్మణరావు గారు ప్రజలకు ప్రవేశపెడతాం. ఎవరు